నమస్కారం అండి అందరికీ. అయితే కొన్ని మందిని నేను చూసినాను, కొన్ని మందిని చాలా సంవత్సరాలైంది చూసి. అదేనమాట. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత తమిళ్‌లోనే నేను కిట్టతట ఒక ఒక 7, 8 ఇయర్స్ 6, 7, 8 ఇయర్స్ తర్వాత చేశాననమాట. ఎందుకంటే 'షేర్‌షా' చేశాను హిందీలో. సో దాంట్లో బిజీగా ఉన్నాను. అండ్ ఐయామ్ సో హ్యాపీ టు బీ హియర్. మిమ్మల్ని అందరిని ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసేదానికి చాలా బాగుందనమాట. ఫస్ట్ థ్యాంక్ యూ. నేను ఇలా తెలుగులో మాట్లాడదాన్ని వింటే మా అమ్మ చాలా సంతోషపడుతుందనమాట. అదొకటి. శశి గారు, చాలా షార్ట్ టైం అండి ఇది. మైత్రి మూవీ మేకర్స్ మీరుకి వచ్చి చాలా చాలా థ్యాంక్స్ అండి మా సినిమాని సపోర్ట్ చేసి రిలీజ్ చేసేదానికి. అండ్ ఆకాష్, ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా మెయిన్ వచ్చి మనకు ఆకాష్, అదితి వాళ్ళిద్దరూ. ఎందుకంటే టుడేస్ లవ్ స్టోరీ, ఈరోజు లవ్ చూసారనుకోండి నాకే చాలా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు రిలేషన్షిప్స్ని ఎలా చూస్తున్నారు ఈ రోజుల్లో. కన్ఫ్యూజ్డ్ అవుతున్నారా, అదే కన్ఫ్యూజ్డ్ ఆర్ అదే రెస్పెక్టింగ్ రిలేషన్షిప్స్ ఆర్ దే బ్రేకప్ సో ఈజీలీ. సో ఇలాంటి చాలా విషయాలు జరుగుతున్నాయి. ఇది నాకు నేను వచ్చి ఆ టైం అనమాట. ఆ టైం అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్. సో నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. సో ఐ వాంటెడ్ టు అప్లై దిస్. ఎందుకంటే ఇలా రొమాన్స్ డ్రామా నేను చేసింది లేదు ఇంతకు ముందు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ట్రయింగ్ సంథింగ్ విచ్ ఇస్ కమ్అట్ రియలీ వెల్. అదితి అండ్ ఆకాష్ చాలా ఎంత బాగా పర్ఫామ్ చేశారంటే కొన్ని సీన్లు మనం చేసేటప్పుడు కోర్ ఉంటుంది, కథకి ఒక కోర్ ఉంటుంది, దానికి ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో వాళ్ళు చేసేటప్పుడు పర్ఫామ్ చేసేటప్పుడు నాకు కొంచెం ఎమోషనల్ అయిపోయాను నేను. అప్పుడు నాకు తెలిసింది ఓకే పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేశారని అదితి అండ్ ఆకాష్. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్. అండ్ మై ప్రొడ్యూసర్స్, ఖచ్చితంగా చెప్పాలంటే అండి లాంచ్ సినిమా ఒకటి, ఇలాంటి స్క్రిప్ట్ నేను తీసుకెళ్ళి ఏ ప్రొడ్యూసర్కి ఇచ్చినా కొంచెం కష్టమే చేసేదానికి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోవాలా. ఎందుకంటే స్పెయిన్, పోర్చుగల్ ఇలాంటి కంట్రీస్ కన్నీ వెళ్ళి షూట్ చేయాలంటే. కానీ ఈ స్టోరీకి అవశ్యం అన్నప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ స్నేహ. అండ్ బ్రిటో సార్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ జెంటిల్మెన్. అండ్ ఇప్పుడు డేస్ చాలా తక్కువ ఉందండి. సో ఎప్పుడైనా మేము సినిమా ఫినిష్ చేస్తే మేము ప్రింట్ ఇచ్చిన తర్వాత సినిమా మనది కాదు, మీదనమాట సినిమా. ఇట్ ఆల్వేస్ ఎప్పుడు అదే నమ్మేవాడిని నేను. ఎందుకంటే మనం అయిపోయిన తర్వాత వీ కాంట్ ఓన్ ఇట్ బికాస్ ఇట్ బిలాంగ్స్ టు ద ప్రెస్, మీడియా అండ్ ద పీపుల్. సో ఈవెన్ నౌ ఐ బిలీవ్ దట్ ద ఫిల్మ్ బిలాంగ్స్ టు యూ. సో నాకు ఎప్పుడు సపోర్ట్ ఇచ్చినట్టు మన సినిమాకి మా అందరికీ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ లవ్లీ హోస్ట్. Thank you, sir. Thank you so much. And one question, sir. So you worked with Power Star Pawan Kalyan garu. ఎలా అనిపించింది సార్ ఆ టైంలో? హౌ వాజ్ ఇట్? హీస్ అ పవర్ స్టార్, ఆల్వేస్ ఈజ్ అ పవర్ స్టార్ అనమాట. ఎందుకంటే ముందు మనకు ఒక ఇమేజ్ ఉంటుంది ఎప్పుడైనా. సో ఇలా టఫ్గా ఉంటారు. ఎందుకంటే ఐ హ్యావ్ వర్క్డ్ విత్ అజిత్ 2 ఫిల్మ్స్, ఆరంభం అండ్ బిల్లా. నౌ ది యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే వెన్ ఐ వర్క్డ్ విత్ హిమ్, సో ద బెస్ట్ పార్ట్ ఏంటంటే యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రైట్ అండ్ వెరీ డైరెక్ట్. అలాంటి వాళ్ళకి చాలా ఇష్టం తనకి. ఎందుకంటే తను కూడా అలాగే మాట్లాడతారు అనమాట. దట్ ఇస్ ద ట్రూత్. సో అప్పుడే నాకు అర్థమైంది హీస్ బిగ్, హీస్ పవర్, బట్ హీస్ లైక్ అ చైల్డ్. నేను క్లోజ్ క్వార్టర్లో ఎక్స్పీరియన్స్ చేసింది ఒక ఎక్సైట్మెంట్ అయినా, ఒకటి కావాల్సిన ఒక విషయమైనా, ఒక బిలీఫ్ ఏదైనా అంత స్ట్రాంగ్గా, అంత అడమెంట్గా ఉంటారు. అండ్ హీస్ వెరీ కరెక్ట్. సో హీస్ లైక్ అ చైల్డ్ అనమాట. ఆ విషయం నాకు చాలా నచ్చింది తన దగ్గర. సో ఐ డోంట్ వేర్ ఇట్స్ బీన్ వెరీ లాంగ్. పంజాబ్ తర్వాత మేము టచ్లో ఉన్నాము. ఇట్స్ బీన్ వెరీ లాంగ్. ఇట్స్ బికమ్ అ డెప్యూటీ సీఎం నౌ అండ్ ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్లీ. అంటే ముందు పర్మిషన్ తీసుకున్నాను అనమాట, ఇంకొక 2 minutes దొరుకుతుందా మాట్లాడేదానికి. అంటే కొన్ని దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ కొంచెం షేర్ చేయాలండి బికాస్ మిగతా కాస్ట్ అండ్ టెక్నీషియన్స్ గురించి. మనకు ఎప్పుడో ఒక లవ్ స్టోరీలో నాకు డ్రామా అంటే చాలా ఇష్టం. సో లవ్ స్టోరీ మీద మీరు అదే ట్రైలర్ చూస్తారనుకోండి, లవ్ స్టోరీకి మీద ఒక చిన్న సాలిడ్ డ్రామా ఒకటి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు విడిపోయిన తర్వాత వీరు ఎండ్లోనే చేరుతారు ఇద్దరు. సో ఆ చేరేటప్పుడు మధ్యలో వాళ్ళ జీవితం వచ్చి హెవీ డ్రామాలో ఉంటుంది. సో ఆ డ్రామాని సపోర్ట్ చేసిన వాళ్ళందరూ మిగతా క్యారెక్టర్స్ అనమాట. శరత్ సార్, ఖుష్బూ మేడం, ప్రభు సార్, కల్కి వచ్చి ఈ రోల్ కోసం బతిమ్లాడి బెగ్ చేసి పిలిచి తీసుకొచ్చారనమాట. బికాజ్ వీ నీడ్ అన్ ఇండియన్ బేస్ బట్ అ ఫారినర్. సో అలాంటి ఒక కాంబినేషన్ ఉన్నప్పుడు కల్కి వచ్చి షీ వాజ్ బ్రాటప్ ఇన్ పాండిచ్చేరి, చాలా బాగా తమిళ్ మాట్లాడుతుందన్నమాట. సో తమిళ్లో తనే డబ్ చేసింది. షీ స్పీక్స్ వెరీ గుడ్ తమిళ్. సో ఇట్ వాస్ టైలర్ మేడ్ ఫర్ హర్. సో ఐఎమ్ సో గ్లాడ్ షీ వాజ్ దేర్. రాజా సార్,
రాజా సార్ మీకు అందరికీ తెలుసు అనమాట, చాలా సినిమాలు ఇప్పుడు కూడా రీసెంట్గా చేస్తారనమాట. సో ఐ లవ్ హిస్ లుక్ ఇన్ దిస్ ఫిల్మ్. మై మెయిన్ కీ ఒకటి వచ్చి ఈజ్ యువన్ శంకర్ రాజా. నాకు యువన్ శంకర్ రాజాకు అసోసియేషన్ వచ్చి ఎప్పుడు చెప్పాలంటే 7th స్టాండర్డ్ నుంచి స్కూల్. అవునండి, యువన్ శంకర్ రాజా వచ్చి నా స్కూల్ మేట్ అనమాట, నా జూనియర్. సో అప్పటి నుంచి అప్పుడు చిన్నప్పుడు ఉండేటప్పుడు మ్యూజిక్ ప్లే చేసేవారు. అప్పుడు ఇంటికి పిలిచారు అనమాట, జస్ట్ కమ్ హోమ్ ఐ గోట్ మ్యూజిక్ అని. సో హ్యాపీగా ఇంటికి వెళ్ళేవాడిని, ఎందుకంటే ఇళయరాజా సార్ని చూసేదానికి, జస్ట్ టు సీ ఇళయరాజా సార్. ఇట్ యూస్ టు బి సో మచ్ ఆఫ్ ఫన్. సో అప్పుడు నేను డిసైడ్ యువన్ దగ్గర మాటకి చెప్పాను అనమాట, యువన్ ఎప్పుడైనా నేను డైరెక్టర్ అయితే నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ అని. కానీ యువన్ బికమ్ అ మ్యూజిక్ డైరెక్టర్ at the age of 16, 17. I become director much later at the age of 24 or something like that. It's quite late. Yeah. So Yuvan has done all my films. 9 సినిమాలు నాకు అన్ని మ్యూజిక్ చేసింది యువన్ అనమాట. ఎందుకంటే యువన్కి ఎప్పుడు వచ్చి నేను ఐఎమ్ ఇండెటెడ్ టు యువన్. ఎందుకంటే అరిందు మరియామ్లం అనే ఒక సినిమా అప్పుడు రిలీజ్ అయ్యేటప్పుడు యువన్ మ్యూజిక్ లేకపోతే ఎవరు సినిమా చూసేదానికి వచ్చేవారు కాదు. యువన్ మ్యూజిక్ కోసమే వాళ్ళు సినిమా చూసేదానికి వచ్చి దాని తర్వాతనే విష్ణువర్ధన్. దట్స్ అ ట్రూత్. సో యువన్ ఇప్పటి వరకు హీ హెస్ గివెన్ మీ ఫెంటాస్టిక్ మ్యూజిక్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ ఇండెటెడ్ టు యువన్. సో ఐ హ్యావ్ గ్రేట్ టెక్నీషియన్స్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు యూరోప్లో మనం షూట్ చేసేటప్పుడు ఇట్ బికమ్స్ లిటిల్ ప్రాబ్లమ్, ఎందుకంటే బ్యాక్ అండ్ ఫోర్త్ టెక్నీషియన్స్ని తీసుకొచ్చేదానికి. సో ఫస్ట్ టైం ఐ ఎక్స్ప్లోర్డ్ అన్ యూరోపియన్ కెమెరామెన్, దట్ ఈస్ Cameron Bryson is basically Canadian but a British guy. So it becomes very easy అనమాట అక్కడ ఒక టెరైన్ అన్ని షూట్ చేసేదానికి. అండ్ ఆల్సో ద యాక్షన్ డైరెక్టర్ Federico is from Spain. So we tried to plan and finish the film with most of the foreign technicians. So that is why మీకు ఈ క్వాలిటీ ఉందన్నమాట. So it's not just me, it is a combination of all the technicians and everybody together is Premistava. So thank you all again and thank you so much for the little 2 minutes. ఇప్పుడు నేను శశిధర్ దగ్గర చెప్పాను అనమాట, ఒక 2 minutes ఎక్స్ట్రా మాట్లాడొచ్చా అని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.